సింగరేణి మారుపేళ్ల బాధితులకు అండగా ఎన్సీపీ పార్టీ పోరాటం చేస్తుందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ తెలిపారు. సింగరేణి ఆర్జవన్ ఏరియాలో మారుపేళ్లతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సింగరేణి కార్మిక వారసులు వారు చేస్తున్న పోరాటానికి మద్దతునివ్వాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ కు జిల్లా అధ్యక్షులు గోలివాడ ప్రసన్న కుమార్ కు బుధవారం బాధితులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల వారసులు మేకల శ్రీధర్ యాదవ్ గోలివాడ ప్రసన్న కుమార్లతో వారు పడుతున్న బాధలను తెలిపారు. మారుపేళ్లతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ఆర్ఎల్సీ సమావేశంలో 14 కార్మిక సంఘాలు మారుపేళ్ల సమస్యలను పరిష్కరించడానికి సంతకాలు కూడా చేయడం జరిగిందని, కానీ తమ సమస్య ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉన్నదని, మారుపేళ్ల సమస్యలను పరిష్కారం చేయని ఆర్జీవన్ జీఎం ఆఫీస్ వద్ద 20వ తారీఖున తలపెట్టిన నిరసన కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ తరపున మద్దతు తెలిపి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. ఈ సందర్భంగా మేకల శ్రీధర్ యాదవ్, గోలివాడ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సింగరేణి కార్మిక మారుపేరు సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఎన్సీపీ పార్టీ మద్దతు తెలుపుతుందని, చేసే పోరాటాలలో కార్యక్రమాలలో పాల్గొంటామని, మారుపేరు సమస్యతో సుమారు 1000 మందికి పైగా సింగరేణి కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను పరిష్కారం చేయవలసిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్నదని, సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపకూడదని కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సింగరేణి మారుపేర్ల వల్ల ప్రభావితం అవుతూ వారి యొక్క జీవితాలు అగమ్య గోచరంగా మారినాయని చెప్పేసి వారు ఏదో పోరాటం చేస్తూ ఉన్నారో ఈ నెల 20వ తారీఖు నాడు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమానికి కానీ ధర్నా కార్యక్రమానికి కానీ మద్దతు తెలపవలసిందని చెప్పి ఈరోజు మారుపేర్ల బాధితులు ఎన్సీపీ పార్టీ కార్యాలయానికి రావడం జరిగింది. వారికి ఎన్సీపీ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతూ 20వ తారీఖు నాడు ఏదైతే కార్యక్రమం చేపట్టుకున్నారో దాంట్లో ఎన్సీపీ పార్టీ పాల్గొంటుందని, అదేవిధంగా మీకు ఎలాంటి కార్యక్రమాలు చేసినా ఎన్సీపీ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ఈ సమస్య పూర్తి అయిన వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో ఎన్సీపీ పార్టీ జిల్లా నాయకులు చెన్నూరి నాగరాజు, మొగులూరు మహేష్, సింగరేణి కార్మిక మారుపేళ్ల బాధితులు లక్క శ్రావణ్, మాచాల నవీన్ కుమార్, కాసు వీరయ్య, కె రాజన్న, పొన్నం వెంకటేష్, చాట్ల సదానందం, శనిగరపు శ్రీనివాస్, వేగొళ్లపు సునీల్ కుమార్, బుగ్గ అరుణ్ కుమార్, తిరుమల శ్రీనివాస్, బొమ్మక రాజయ్య, పి ఐలయ్య, సత్తన్న తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430, 8142789678, 9010977664.